హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది ఎందుకు ఈ వీడియో అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ మీరు థంబ్నెయిల్లో చూసే ఓపెన్ చేసి ఉంటారు అనుకుంటున్నా. ఇది వచ్చి నా ఇంట్రో అన్నమాట. నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ నేను ఇంట్రో వీడియో అయితే నేను చెయ్యలేదు అండ్ ఐడియా నాకు రాలేదు, అంత అనిపించలేదు. సో నేను మోనటైజేషన్ అయ్యాక చేసుకోవచ్చు అనుకున్నా, బట్ ఇప్పుడు చేద్దాంలే, కొంచెం ఖాళీగా ఉన్నా కదా అని చేస్తున్నా. నా పేరు జాన్వి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మన నేటివ్ వచ్చేసి ఆంధ్ర అన్నమాట. అది మీకు తెలిసి ఉంటుంది, ఆల్మోస్ట్ తెలుగులో మాట్లాడుతున్నా కాబట్టి. సో పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాను, చెన్నై అన్నమాట మా ఆయన వాళ్ళది. సో పెళ్ళయ్యాక అంటే పెళ్ళికి ముందు నేను చెన్నైలోనే ఉన్నా జాబ్ చేసుకుంటూ. ఇంకా నేనైతే బీబీఏ కంప్లీట్ చేశాను అనమాట. అది కూడా నేను 2016లో నేను ఇంటర్ పాస్డ్ అవుట్. ఇంటర్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను చెన్నైలోనే. సో 1.5 ఇయర్కి మనకి ఆ సిఎస్సిలో జాయిన్ అయ్యాను. సో అది మన బుర్రకి ఎక్కదు, ప్రోగ్రామింగ్ కదా, వద్దురా బాబు అనుకొని 1.5 ఇయర్కి నేను బీటెక్ డిస్కంటిన్యూ అయిపోయాను అనమాట. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అందరు తిట్టారు, ఎందుకు అంత ఖర్చు పెట్టావు, డిస్కంటిన్యూ అవుతున్నావు అని చాలామంది చాలానే అన్నారు. బట్ నేనైతే నాకు నచ్చలేదు, నాకు అందులో లైఫ్ ఉండదు అనుకుంటున్నాను ఫ్యూచరు. సో అందుకోసం నేను మానేస్తున్నానని నేను నా ఒపీనియన్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట. ఇంకా అందరు తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు కదా. సో తర్వాత కూడా నేను టాలీ క్లాస్ జాయిన్ అయ్యాను. టాలీ క్లాస్ జాయిన్ అవుతూ ఒక సైడ్లో నేను బేసిక్స్ కంప్లీట్ చేశాను అండ్ ఒక సైడ్లో నేను వచ్చేసి జాబ్కి వెళ్తూ ఉండే, అంటే ఇంటర్ బేస్లోనే టెలికాలింగ్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యా చెన్నైలో. ఇంకా అలా అలా పోతూ ఉంటే తర్వాత 2 మంత్స్కి ఇంకో కంపెనీకి జాయిన్ అయ్యాను, కొంచెం హైక్ వస్తుంది అని. ఇంకా అలా అలా పోతూ ఉండింది. కొన్ని రోజుల తర్వాత నేను అనుకున్నా సాఫ్ట్వేర్ సైడ్, ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఏదో ఒక డిగ్రీ, ఎంబెడెడ్ కోర్స్ ఏదైనా ఉండాలి కదా అని. సో ఆ తర్వాత నేను ఇంకా ఫోర్స్ చేసి సర్టిఫికేట్స్ కొంచెం ఆగిపోయాయి అన్నమాట. ఇంజనీరింగ్ కాలేజ్లో డిస్కంటిన్యూ అయింది. సో అది నేను తెచ్చుకోవడానికి కొంచెం ట్రై చేసి 2019కి స్టార్టింగ్లో వచ్చాయి. ఇంకా అలా 2019 అంటే ఆల్మోస్ట్ మా చెల్లి బ్యాచ్ అనమాట. మా చెల్లి అప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వాలి. సో తన కాలేజ్లో మాట్లాడి ఇంకా అక్కడే జాయిన్ అయ్యాను. జస్ట్ ఎగ్జామ్స్ మాత్రం వెళ్ళి రాసేలాగా నేను జాయిన్ అయ్యాను అనమాట కరెస్లో. ఇంకా వెళ్ళాను. అప్పుడు ఇంకా నా జాబ్ అంతా ఆపేసి నేను డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేశాను 2019లో. 19లో అది కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు. మనం ఎవరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయలేము, మాట్లాడలేము. ఇంకా సో అది కట్ అయిపోయింది అనమాట. ఇంకా అట్లా వెళ్తూ ఉండే కొన్ని రోజులు. మళ్ళీ వచ్చేసాను చెన్నైకి వచ్చి 2019లో జాబ్ జాయిన్ అయ్యా. సో వెంటనే అలా అలా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్సే కాబట్టి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అంటే మధ్యలో వెళ్ళి నేను ఎగ్జామ్స్ రాసేదాన్ని అనమాట. సో ఇంకా మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యా. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను అనమాట. సో స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంది అది. ఆ కంపెనీ అయితే మనకు బాగా సెట్ అయిందనమాట. నేను ఆ కంపెనీ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది నాకు. ఇంకా అలా అయిపోయింది. డిగ్రీ నాకు 2022 జూన్లో మ్యారేజ్ అయిందనమాట. అప్పటికి నా మ్యారేజ్ అయిన నెక్స్ట్ మంత్ నేను వెళ్ళి రాసి వచ్చాను. లాస్ట్ ఫైనల్ ప్రాజెక్ట్, లాస్ట్ ఒక సెమ్ ఉండే, అదంతా కంప్లీట్ చేసింది. మ్యారేజ్ అయ్యాకే కంప్లీట్ చేసా. 2022కి నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మ్యారేజ్ అయ్యాక జాబ్కి వెళ్ళలేదన్నమాట. వెంటనే కన్సీవ్ అయ్యా. తర్వాత 2 మంత్స్ జాబ్కి వెళ్ళాను. అప్పుడు ఇంకా అది స్టాప్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా బుడ్డోడైతే జనవరిలో పుట్టాడనమాట. ఇంకా అప్పటి నుంచి తెలిసిందే కదా, బాగా బిజీ బుడ్డోడుతో. ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ గురించి కొంచెం తెలుసుకున్నాను. ఆ కొంచెం తెలుసుకున్న తర్వాతే ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. మన ఛానల్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2023 మే 11కి స్టార్ట్ చేశాను. అప్పుడైతే మనకేం తెలియదు అనమాట, బేసిక్స్ కూడా. సో ఆ తర్వాత కొంచెం తెలుసుకున్నా. ఇంకా నాకు 50% కూడా తెలీదు. ఇంతే అనమాట నా గురించి. ప్రజెంట్ అయితే మేము చెన్నైలో ఉంటాము, జాబ్ సర్చింగ్లో ఉన్నాను. బాబుని అమ్మ దగ్గర వదిలేసి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నా. దొరికితే మేబీ అమ్మ దగ్గర ఉంటాడు. ఈరోజు చెన్నైలోనే ఉన్నా. బాబుని అక్కడ వదిలేసి వచ్చాను అనమాట. ఫస్ట్ టైం బాబుని వదిలేసి 2 డేస్ ఉంటున్నాను. నిన్న మార్నింగ్ వచ్చాను నేను, ఇవాళ నైట్కి వెళ్ళాలి.
సో చాలా మిస్ అవుతున్నాను అనమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను నాకు తెలిసిన ఏదైనా టాపిక్స్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఏదైనా మిస్ చేసి ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇంతటితో ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. ఓకే అయితే బాయ్.